నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనం నిన్నటి కార్యక్రమంలో యాంకిలోజింగ్ స్పాండిలిటీస్ అనే ఆరోగ్య సమస్య గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. దానికి అది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు, దాన్ని యోగా పద్ధతిలో ఎలా నివారించుకోవచ్చు లేదా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళా కూడా నేను చెప్పేది ఒకటే అండి, డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎప్పుడు కూడా డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్స్ని మీ అంతటా మీరు స్టాప్ చేయొద్దు. మీ కండిషన్ని వాళ్ళకి వివరించి మీరు యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నారని చెప్తూ ఆ తర్వాత స్లోగా మీ కండిషన్ కానీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మందుల్ని తగ్గిస్తూ ఉండండి. అలా మందులు వాడుతూనే యోగా ప్రాక్టీసెస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. అదే ఆపేసి ఇదొక్కటే చేయాలనేది ఎక్కడా కూడా చెప్పలేదండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మెడికేషన్స్ ఎప్పుడూ ఆపొద్దు. మీరు యోగా థెరపీ చేసి మినిమం అండి, ఎవరైనా 1 డేలో 2 డేలో తగ్గిస్తాను అని అంటే అది నెగ్లిజిబుల్ అనమాట. ఈరోజు తగ్గుతుంది, మళ్ళీ రేపు వస్తుంది. మీరు రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అక్కడిని నివారించాలంటే మినిమం 3 months ఆఫ్ యోగా ప్రాక్టీస్ కంపల్సరీ. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంటు. ప్రతిరోజు మినిమం వారానికి 5 సార్లు చేయాలి. ఎప్పుడైనా ఒకసారి 1 లేదా 2 క్లాసెస్ మిస్ అయితే నో ప్రాబ్లం, కానీ వీలైనంత వరకు వారానికి 5 రోజులు చేయండి. చేయడం ఇది మీ వైపు నుండి మీరు చక్కగా చేయగలగాలి రెగ్యులర్లీ. ప్లస్ యోగా థెరపిస్ట్ వైపు నుంచి మంచి యోగా థెరపిస్ట్ని, మంచి యోగా ప్రాక్టీషనర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మొన్న నాకు ఒక ప్రేక్షకులు కాల్ చేశారు. అది నేను అంటే ఇది నా ఓన్ అభిప్రాయం అండి, ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని నెగిటివ్గా చెప్పడానికి కాదు. ఇప్పుడు చాలామందిని మీరు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్ అని చూస్తూ ఉంటారండి. ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అంటే వాళ్ళు వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమి యోగా టీచ్ చేసి ఉండరు. యూజువలీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే మనం ఏమనుకుంటాము, వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి ప్రపంచంలో ఉండే వేరే దేశాలలో వెళ్ళి వాళ్ళు ఆట ఆడడం, అంటే క్రికెట్ ప్లేయర్ అయి ఉండొచ్చు, బ్యాడ్మింటన్, హాకీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడి వాళ్ళు అందులో గెలిచి ఉండొచ్చు. కానీ దురదృష్టమో అదృష్టమో మన యోగాలో ఏంటంటే చెన్నైలో కూడా ఒక కాంపిటీషన్ పెట్టేసి అది ఇంటర్నేషనల్ యోగా కాంపిటీషన్ అని పెడతారు. అందులో ప్రైజ్ వస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్ అని అంటారు. వాళ్ళు అప్పుడు కింద వాళ్ళ డెసిగ్నేషన్లో ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అని పెట్టుకుంటారండి. వాళ్ళు ఏ విధంగా కూడా హ్యూమన్ అనాటమీ చదివి ఉండరు. యోగా స్పోర్ట్స్ అనమాట, అవి యోగా ఆసనాలు, యోగా ఆసన కాంపిటీషన్. వాళ్ళకి నిజంగా ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఓకే, వెల్, వాళ్ళకి ప్రైజ్ వచ్చింది, ఓకే, గుడ్. బట్ వాళ్ళు ఏ విధంగా కూడా మెడికలీ ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి థెరపీ ఇవ్వడానికి అర్హులు కారు. యోగా థెరపిస్ట్ అంటే వాళ్ళు మినిమం 1000 hours, అంటే మనకి హవర్స్ కింద ఇంటర్నేషనల్ వైడ్ మీరు యోగా అలయన్స్ అని ఒకటి ఉంటుంది. ఇది యోగా కోర్సెస్ లేదా యోగా క్లాసెస్ మీద ఒక సెంట్రల్ అని అనుకోండి, ఒక స్టాండర్డ్ లాంటిది. ఇలాంటి స్టాండర్డ్స్ డెవలప్ చేసే దాంట్లో మినిమం వాళ్ళు 1000 hours ఆఫ్ యోగా టీచింగ్ చేసి ఉండాలి. అది కూడా ఇంటర్నేషనల్ అని మీరు అవ్వాలి అని అంటే మినిమం 10 దేశాల సిటిజన్స్కి మీరు నేర్పు ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళి ఉండాలి. మీరు ఏ అమెరికానో లేకపోతే బీజింగో, చైనానో, అదర్వైజ్ మలేషియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, యూరోప్, ఇలాంటి కంట్రీస్ని మీరు విజిట్ చేసి అక్కడుండే నాలెడ్జ్ని మీరు తీసుకుంటూ మీ నాలెడ్జ్ని, అంటే పరస్పరంగా యూ లర్న్ దేర్ టెక్నిక్స్ అండ్ యూ గివ్ దేర్ టెక్నిక్స్, ఇలా మీరు చెప్పగలిగి మినిమం 100 నుంచి 200 మందిని కానీ మీరు కేస్ స్టడీస్ చేసి ఉండాలి. ట్రీట్ చేస్తుంటేనే కదా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓన్లీ ఒక యోగా ఆసనాల్లో కాంపిటీషన్స్ కూడా ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు ఒక 5 types ఆఫ్ ఆసనాస్ చెప్తారండి. ఫ్లెక్సిబుల్, చాలా కష్టమైన ఆసనాలు ఒక 5 ఉంటాయి. ఫార్వర్డ్ బెండింగ్ ఒకటి, బ్యాక్వర్డ్ బెండింగ్ ఒకటి, సింగిల్ హ్యాండ్ బ్యాలెన్స్ ఒకటి, లెగ్ బ్యాలెన్స్ ఒకటి, ట్విస్టింగ్ ఒకటి. 5 ఆసనాలు, 5 కేటగిరీలో 5 ఆసనాలు చేస్తే వాళ్ళని విన్నర్గా సెలెక్ట్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు ఆ విన్నర్స్ సెలెక్ట్ చేయడం కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. మీరు కొద్దిగా చాలాసార్లు పార్టిసిపేట్ చేస్తే మీకే ప్రైజ్ ఇస్తాడు. మీరు ఒక టూర్లా బుక్ చేసుకొని శ్రీలంకకి వెళ్తే కూడా మీకు ప్రైజ్ ఇచ్చేస్తాడు. అట్లా ఉంటూ ఉన్నాయి. సో నేను ఆరోగ్యపరంగా చెప్పేది ఏంటి అని అంటే, మీరు మీ వంతుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, రెగ్యులర్గా యోగా క్లాసెస్కి వెళ్తున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేశారు, అయినా కూడా
మీకు మీ థెరపిస్ట్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది డౌట్ వస్తే మీ థెరపిస్ట్కి, యోగా థెరపిస్ట్కి అనాటామికలీ నాలెడ్జ్ ఉందా లేదా చూడండి. మామూలుగానే అడగండి, నో ప్రాబ్లం. ఇది ఎవరిని మనం అఫెన్సివ్గానో డిఫెన్సివ్గా కాదు. వాళ్ళు ఇలాంటి కేస్ స్టడీస్ చేశారా లేదో కనుక్కోండి. అసలు ఈ కండిషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇది ఎలా తగ్గించుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా లేదా కనుక్కొని మంచి యోగా థెరపిస్ట్ని కన్సల్ట్ చేయండి. డెఫినెట్లీ చాలామంది మంచి థెరపిస్టులు ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. అలాంటి థెరపిస్ట్ని మీరు కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీరు దొరకకపోతే మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా నెంబర్ వెనకాల స్క్రోలింగ్లో ఉంది. అండ్ యూ కెన్ ఆల్వేస్ మెయిల్ అస్, లేదా ఫేస్బుక్లో అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్గా నిన్న మనం కొన్ని ఆసనాలు చూసాము. అందులో ఒకటి ఏకపాద పవనముక్తాసనం చూసాము. పోస్టీరియల్ ట్విల్ట్ అని అంటే మన లోయర్ బ్యాక్ని, సాక్రోఇలియాక్ జాయింట్ని కిందకి ఎలా ప్రెస్ చేయడం చూసాం. ఈరోజు ఇంకొన్ని ఆసనాలు చూద్దామండి మనము. ఈరోజు అన్నీ కూడా ప్రోన్ పొజిషన్స్, అంటే పడుకొని, పొట్ట మీద నుంచి పడుకొని ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం. మీకు ఏమైనా స్పైనల్ ఇష్యూ ఉంటే ఇలాంటిది బెడ్షీట్ ఒకటి పెట్టుకోండి. మీకు ఇక్కడ ఈ చిన్కి ప్రాబ్లం లేకుండా. మీకు ఏమి ప్రాబ్లం లేదంటే మీరు ఈ బెడ్షీట్ తీసేసేయచ్చు. సివియర్ ఇష్యూ ఉంటేనే. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, యాంకిలోజింగ్ స్పాండిలిటిస్ ఉంటే కొంతమందికి ఆల్రెడీ సర్వికల్ స్పాండిలిటిస్ డెవలప్ అయ్యి ఉండొచ్చు. అందుకని నేను ఈ కేర్ తీసుకోమంటున్నాను. అదర్వైజ్ మీకు లేదు అని అంటే దీన్ని తీసి పక్కన పెట్టవచ్చు. ఈరోజు మనం చేయబోయే ఫస్ట్ ఆసనం ఏంటి అని అంటే సరళ భుజంగాసనం, ఈజీ కోబ్రా పోజ్ అని అంటారు. ఈజీ అంటే చాలా ఈజీగా మీరు బెడ్ మీద కూడా చేయొచ్చు. కానీ బెడ్ మీద చేసేటప్పుడు హార్డ్ మ్యాట్రస్ ఉంటే బాగుంటుంది, లేదా ఒక చెక్క వేసుకుని చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీ రెండు చేతులు ఇలా ఎల్బో సపోర్ట్ అండి, ఎల్బో సపోర్ట్ కోబ్రా పోజ్ అని కూడా అంటారు. మీ మోచెయ్యి మీ షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్ రెండు ఒకటే లైన్లో ఉండాలి. మీ రెండు పాదాలు వెనక లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి. వాటి మధ్య వచ్చి హిప్ జాయింట్ డిస్టెన్స్ ఉండాలి. సో మీ మెడని ఇలా లిఫ్ట్ చేసి ఉంచండి. ఇది సరళ భుజంగాసనం, ఈజీగా చేయగలిగింది. ఇది కనీసం మీరు 3 సార్లు వేయాలి. 3 times దిస్ ఆసన. ఈచ్ టైం ప్రతిసారి 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు హోల్డ్ చేయండి. 3 times చేయాలి. ప్రతిదీ కూడా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు. ఇది చేసేటప్పుడు తప్పు ఎక్కడ చేస్తారో నేను చూపిస్తాను. సో ఇది నేను ఇప్పుడు చూపించిన పోస్చర్. సో పాదాలు కొంతమంది అలైన్మెంట్ తప్పు చేసేస్తారు. అంటే ముందుకో, అంటే మనం ఆసనం చేసేటప్పుడు శరీరంలో ఫ్రమ్ ది టిప్, అంటే కింద నుంచి టిప్ ఆఫ్ ది ఫింగర్స్ నుంచి తల దాకా అన్ని అటెన్షన్లో ఉండాలి. నేను పొట్ట మీద లేదా స్పైన్ మీద కేర్ తీసుకోమన్నప్పుడు దాని మీద కేర్ తీసుకొని మిగతా వాటిని పట్టించుకోకుండా వదలకూడదు. పాదాలు కూడా చక్కగా స్ట్రైట్గా ఉంచాలి. ఎల్బోస్ 90 degrees పెట్టాం. ఇది చేసేటప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ భాగము. సో ఈ పెల్విక్ రీజన్ భాగం ఉంది కదా, కరెక్ట్గా చెప్పాలనంటే మన బటక్స్ కింద భాగము ఇది కిందకి ప్రెస్ అవ్వాలి. ఇక్కడ ఈ భాగము మీకు కిందకి ప్రెస్ అవ్వాలి. ఇలా ప్రెస్ అవుతూ చేస్తేనే మీకు ఈ పెయిన్ ఏదైతే ఇక్కడ వస్తుందే ఆ పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ప్రెస్ అవుతూ ఉండాలి. అలా ప్రెస్ అవుతూ ఉండాలి అని అంటే 2 చిట్కాలు. నాభి నుంచి కింద వైపు ఉందే ఆ శరీరాన్ని నేలకి మనం అదమాలి. నాభి పైన శరీరం ఉందే పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఏదైతే ఆల్రెడీ కొద్దిగా ఫ్యూజ్ అయ్యి ఉంటుంది కదా, ఎక్కువగా ఫ్యూజ్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తుంది ఈ ఆసనం. ఓకే, పెయిన్ ఏదైతే వస్తుందో ఆ పెయిన్ తగ్గడానికి ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ అనేది మనకి తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ సరళ భుజంగాసన. కొంతమంది ఇది చేయలేరండి. అలాంటప్పుడు జస్ట్ మీ చేతులు ఇలా ఉంచేసి కొద్దిగా లిఫ్ట్ చేయండి. ఎవరైతే చేయలేరో, చాలా పెయిన్గా ఉంది మేడం నేను చేయలేకపోతున్నాను అన్నవాళ్ళు, వి విల్ గో స్టెప్ బై స్టెప్, లిటిల్ బై లిటిల్, జస్ట్ ఇలా లిఫ్ట్ చేయండి. ఇది కూడా ఇబ్బందిగా ఉంది, మీరు కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ సపోర్ట్ పెట్టుకొని ఇలా ఉంది. ఇది ఒక పద్ధతి. సో ఫస్ట్ వన్ సరళ భుజంగాసనం.
ఇప్పుడు ఇదే కోవలో మీకు రెండవది చూపిస్తాను. సో యూజువలీ ఇప్పుడు నా చేతులు స్ట్రెచ్ చేస్తే ఇది నా షోల్డర్ లెంత్. ఓకే, ఇది నా షోల్డర్ లెంత్. ఈ షోల్డర్ లెంత్కి కరెక్ట్ హ్యాండ్స్ ఇక్కడ తీసుకొచ్చాను. నెమ్మదిగా, చాలా కంట్రోల్డ్గా ఎక్సేల్. చాలా నెమ్మదిగా చేయండి, ఫాస్ట్గా అస్సలు చేయకూడదు. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇది 3 సార్లు చేశాను. మీరైతే 5 టైమ్స్ చేయాలి. సెకండ్ లెవెల్ అండి. దీంట్లో చేతులు మన చెస్ట్ లెవెల్. చెస్ట్ అంటే ఇది నా భుజాల కొలత, ఇక్కడ దాకా నా చెస్ట్ లెవెల్. ఇది కూడా చాలా నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్. డూ ఇట్ వెరీ స్లోలీ, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీ అప్పర్ బ్యాక్, దాని తర్వాత మిడిల్ బ్యాక్, లోయర్ బ్యాక్ లిఫ్ట్ చేస్తున్నాము. ఇన్హేల్, ఎక్సేల్. వన్ మోర్ లాస్ట్ సైకిల్. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇవి 2 చేసామండి. ఒకటి కరెక్ట్ మన భుజాల కింద హ్యాండ్స్ పెట్టి చేసాము, 2 మన చెస్ట్ లెవెల్ దగ్గరికి పెట్టాము. ఇప్పుడు మూడవది కరెక్ట్ మీ నుదురు కింద ఇలా రావాలి పొజిషన్. ఇది కొద్దిగా నార్మల్ వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఈ యాంకిలైజింగ్ ఉంటే కొద్దిగా కష్టపడతారు వీళ్ళు. చాలా స్లోగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇవి 3 అండి. భుజంగ ఆసనాలోనే 3 వేరియేషన్స్ చూపించాను. నౌ ఇప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ అండి. సీక్వెన్స్ వచ్చి మనం సీక్వెన్స్ అంటే ఏమి లేదు, 2-3 ఆసనాలు కలిపి చేస్తూ ఉంటే దాన్ని ఒక సీక్వెన్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం చేయబోయే సీక్వెన్స్ ఏంటి అంటే భుజంగాసన విత్ శశాంకాసన. మామూలుగా శశాంకాసనం అంటే ఇది, కొంతమంది ఈ పద్ధతిలో చేస్తారు. ఇది యాక్చువల్గా కరెక్ట్ పద్ధతి. శశాంకము అంటే కుందేలు కానీ చూస్తే దాని హిప్ కొద్దిగా పైకి ఉంటుంది, దాని కాళ్ళు మీకు సైడ్ పోస్చర్లో చూస్తే కాళ్ళు ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది శశాంకాసనం. కొంతమంది దీన్ని ఇట్లా చేస్తుంటారు. ఓకే, అది కూడా కరెక్టే. మనం ఇప్పుడు ఇదే శశాంకాసని భుజంగాసనంతో కలిపి చేస్తాం. సో ఫస్ట్గా మనం భుజంగాసనలో ఇలా పడుకుంటాము. పాదాలు కొద్దిగా మన హిప్ డిస్టెన్స్లో పాదాలను పెట్టాము. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా భుజంగాసనాలో లిఫ్ట్ చేశాను. ఇప్పుడు నా చేతుల్ని మూవ్ చేయకుండా మోకాల్ని వంచి శశాంకాసన. అగైన్ భుజంగాసన, ఎక్సేల్, శశాంకాసన. ఇన్హేల్, భుజంగాసన, ఎక్సేల్, శశాంకాసన. ఇన్హేల్, భుజంగాసన, ఎక్సేల్, శశాంకాసన. ఇన్హేల్, భుజంగాసన, ఎక్సేల్, శశాంకాసన. రైట్, ఇది ఒక సీక్వెన్స్గా చేసాము. మనము ఒక 5 రౌండ్స్ చేసాము. ఇది సరళ భుజంగాసనం వచ్చి నేను మీకు 3 టైమ్స్ చూపించాను. భుజంగాసనంలోని 3 వేరియేషన్స్, హ్యాండ్స్ షోల్డర్ దగ్గర, చెస్ట్ లెవెల్, హ్యాండ్స్ ఎద్ది చిన్ లెవెల్, 3 టైప్స్ 3 వేరియేషన్స్లో చూపించాను. అవి 3 సార్లు చేయాల్సి ఉంటుంది.
అది కూడా సేమ్ ఫ్రమ్ 30 seconds to 1 minute పాటు హోల్డ్ చేయండి. 2. మూడవది శశాంకాసనం విత్ భుజంగాసన వేరియేషన్. ఈ మూడితో పాటు డీప్ బ్రీతింగ్ కంపల్సరీ చేయండి. డీప్ బ్రీతింగ్ అంటే దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా శ్వాస వదలడం. సో మొన్న ఒకరు నాకు క్వశ్చన్ వేశారనండి, మన ప్రోగ్రామ్ చూసి కాల్ చేశారు, మేడం డీప్ బ్రీతింగ్లో నేను 5 ఇన్హేల్ తీసుకుంటే 3 ఎగ్జేలే వస్తున్నాయండి, 5 రావట్లేదండి అని అంటున్నారు. ఓకే అండి, స్టార్టింగ్లో మీకు 5:5 అంటే ఎంత శ్వాస తీసుకున్నామో అంతవరకు శ్వాస వదలాలి అనేది మన కాన్సెప్ట్. మీకు 5 ఇన్హేల్ 5 ఎగ్జేల్ రావట్లేదు అనుకోండి, 5 ఇన్హేల్ 4 ఎగ్జేల్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకు 3 ఇన్హేల్ 5 ఎగ్జేల్ వస్తున్నాయి అనుకోండి, అంటే ఇన్హలేషన్ పెంచలేకపోతున్నారు అనుకోండి, ముందరే మీరు ఎందుకు ఓడిపోయానని ఒప్పుకోవడము, ఒక 1 వీక్ 3 to 5 చేయండి, మీకు ఎంత వస్తుందో. నెక్స్ట్ వీక్ పెంచండి 4:5, ఆ తర్వాత 5:5 చేయడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా యాంకిలైజింగ్ దాంట్లో ఇందాక చెప్పాను, రిప్ కేజ్ స్టార్టింగ్లోనే రిప్ కేజ్ కూడా పెయిన్ వస్తుంది అని. సో రిప్ కేజ్ ఆల్రెడీ పెయిన్ డెవలప్ అయ్యింది అనుకోండి, మీరు స్టేజ్ 3లో ఉన్నారు అని అనుకుందాం, మీరు ఈ ఆసనాలు కూడా చేయలేకపోతున్నారు, సరళ భుజంగాసనం ఇవన్నీ. అలాంటప్పుడు మీరు బ్రీతింగ్ ఒక్కటే కదా చేయగలుగుతారు, కానీ ఆల్రెడీ రిప్ కేజ్ పెయిన్ ఉంది కాబట్టి మీరు డీప్ బ్రీతింగ్ చేయలేకపోవచ్చు. సుఖ ప్రాణాయామ చేయండి. సుఖ ప్రాణాయామ అంటే మన రిప్ కేజో లేకపోతే మన పొట్టనో చెస్ట్నో వేటిని మనము టార్గెట్ చేయట్లా, నెమ్మదిగా చాలా స్లోగా, అంటే శ్వాస అంటే ఎంత స్లోగా తీసుకుంటాము అని అంటే మీకు కుదిరినంత వరకు తేలిగ్గా, వెరీ స్లో, చాలా స్లో, నెమ్మదిగా. మనకి ఒక పుస్తకంలో అంటే ఒక గ్రంథంలో ఏం రాస్తుంది అని అంటే, మనం ప్రాణాయామ అంటే బ్రీతింగ్ చేసేటప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం అనుకోండి, లేదా శ్వాస వదులుతూ ఉంటే, ఇక్కడ నేను ఒక ఆకు కానీ పెడితే ఆకు కదలకూడదు. ఏదైనా ఒక ప్లాంట్ యొక్క లీఫ్ తీసుకుని వచ్చి పెట్టాను అనుకోండి, మనం అంత సైలెంట్గా తీసుకోవాలి. ఆ శ్వాస తీసుకునే క్రమము కూడా అంత చాలా నెమ్మదిగా, అంటే ఒక ప్రాసెస్లో తీసుకోవాలి, చాలా స్లోగా నెమ్మదిగా. సో సుఖ ప్రాణాయామ ఎలా చేయాలి? సో సుఖ ప్రాణాయామ చేయడం చాలా ఈజీ. సో మీరు రైట్ హ్యాండ్ తీసుకుంటారు, రైట్ హ్యాండ్లో తంబు పక్కన 2 ఫింగర్స్ని క్లోజ్ చేశారు. సో ఇలా ఉంచారు, నెమ్మదిగా తీసుకోండి శ్వాస. బాడీలో మీరు దీర్ఘంగా చేయాలని మీ చెస్ట్కి కానీ, అంటే మీ చెస్ట్, మీ డయాఫ్రమ్కి ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. మీరు ఎంత కుదురుతుందో, మీ వల్ల ఎంత అవుతుందో అంతవరకు, బట్ డూ ఇట్ వెరీ స్లోలీ. అగే నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసింది సుఖ ప్రాణాయామలోనే బోత్ నాస్ట్రిల్స్ని యూజ్ చేశానండి. ఒకసారేమో కుడివైపు శ్వాస తీసుకొని ఎడమ వైపు వదిలాను, ఇంకొకసారి ఎడమ వైపు తీసుకొని కుడివైపు వదిలాను. ఈ 2 కలిపితే దాని అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు, ఆర్ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అని అంటారు. మీరు లెఫ్ట్ నాస్ట్రిల్ మీకు బ్లాక్ అయినా, రైట్ నాస్ట్రిల్తో బ్లాక్ అయినా, అట్లీస్ట్ ఒక వైపు నుంచి అయినా స్లోగా నెమ్మదిగా తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఒక 1 monthకి మీకు 2 నాస్ట్రిల్స్ ఏదైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, లెఫ్ట్ ఆర్ రైట్, ఇట్ విల్ గెట్ కరెక్టెడ్, ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. కానీ ప్రతిరోజు 15 నిమిషాల పాటు ప్రాణాయామ చేయాలి. ఏదో నేను కాసేపు మేడం చెప్పారు కదా 5 సార్లు చేసేసి వెళ్ళిపోదామని అనుకుంటే అది అక్కడ దాకానే ఉంటుంది, మీ ప్రాక్టీస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు. ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటేనే ఏదైనా మనకి దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. 15 minutes ఈ అనులోమ విలోమ. ఇది కాకుండా ఏం చేయొచ్చు? సో ఆసనాలు చేయబోయే ముందర, సో మనకి యోగా థెరపీ అని అంటే ఓన్లీ ఆసనాలే కాదు, ఆసనాలు ఉంటాయి, బ్రీతింగ్ ఉంటాయి, ఇంతకు ముందర చెప్పిన బాడీ ప్యూరిఫికేటరీ ప్రాక్టీసెస్ ఉంటాయని. బాడీ ప్యూరిఫికేటరీ ప్రాక్టీసెస్ అంటే షట్కర్మలు లేదా షట్క్రియలు. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే శంఖ ప్రక్షాళన క్రియ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ శంఖ ప్రక్షాళన క్రియ నేను ఆల్రెడీ
అసిడిటీ గ్యాస్ట్రిటిస్ ఉంటే చెయ్యొచ్చు అని చెప్పాను. సో ఈ శంఖ ప్రక్షాళన క్రియ అంటే మీరు పొద్దున్నే లేచి సాల్ట్ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ వాటర్ తీసుకొని 5-6 ఆసనాలు ఉన్నాయి. ఈ 5-6 ఆసనాలు ఒక 6 to 7 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే మీరు మోషన్కి వెళ్ళాలి అని అనుకుంటారు. అలా మీరు మోషన్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక ఒక 5 to 8 టైమ్స్ మీరు మోషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ పొట్టలో నుంచి ఏదైతే మలం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు కాన్స్టిపేషన్ లేకుండా, గ్యాస్ లేకుండా, అసిడిటీ లేకుండా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే బాడీలో త్రిదోషాలు అనేవి ఈక్వల్ అవుతాయి. వాతం కానీ మన బాడీలో ఎక్కువ ఉండిందనుకోండి, మీకు ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ మనం నిన్న ఎపిసోడ్లో చెప్పాం, పొద్దున్న లేవగానే ఎక్కువ వస్తుంది అనేది. ఆ వాతం వల్ల అప్పుడప్పుడు రావచ్చు, పొద్దున ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం రిపీట్ అవ్వచ్చు ఎపిసోడు, మళ్ళీ ఈవినింగ్ రిపీట్ అవ్వచ్చు, లేదా వీక్లీ 3 టైమ్స్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఫింగర్స్ ఇలా స్టిఫ్ అయిపోతూ ఉన్నాయి. వీప్ అసలు మీరు ఇలా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు, కుర్చీలు ఇలానే కూర్చోవాల్సి వస్తుంది, పడుకుంటే పాదాల కింద పెట్టలేకపోతున్నారు. ఇవన్నీ ఏంటి, వాతం ఎక్కువైపోతే వస్తాయి. సో ఆ వాతాన్ని తగ్గించాలి అని అంటే ఇదొకటి చేయండి, శంఖ ప్రక్షాళన క్రియ. అగైన్ దిస్ మస్ట్ బి డన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ యోగా ప్రాక్టీషనర్. ఎవరైతే బాగా చేయిస్తారో వాళ్ళ దగ్గర చేయించండి. దీంతో పాటు కపాలభాతి ప్రాణాయామ చేయండి. కపాలభాతి ప్రాణాయామ 5 సార్లు చేయాలి. ప్రతిసారి 50 స్ట్రోక్స్ ఇవ్వాలి. సో కపాలభాతి తెలియని వాళ్ళ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కపాలభాతి అంటే ఏం లేదు, వీపు నిటారుగా ఉంచాలి, 2 చేతులు ఇలా పెడతాము. సో పొట్టని ఎగ్జేల్ చేస్తూ ముందుకు, ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ఎగ్జలేషన్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. I am exhaling while breathing. Sorry, I am exhaling and then pulling my stomach inside. ఇది ఇలా నేను సౌండ్ చేస్తున్నాను కదా, అది ఒక రౌండ్కి 50. అలాంటివి 5 సార్లు చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్. సో ఇంకొన్ని స్టాండింగ్ ఆసనాస్ ఉన్నాయండి, అవి మనము కంటిన్యూషన్ ఎపిసోడ్లో ఇంకొన్ని నేర్చుకుంటాము. సో ఈ రోజుటి కార్యక్రమంలో యాంకిలైజింగ్ స్పాండిలైటిస్కి కొన్ని మనము ప్రోనాసనాస్ చూసాము. రేపటి కార్యక్రమంలో ఇంకొన్ని చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.